ముందుగా మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడి లేకుండా ఈ పండుగ పూర్తి కాదు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం. అంతేకాదు ఈ ఉగాది పచ్చడిలో చాలా ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. అంతటి విశిష్టత కలిగిన ఈ ఉగాది పచ్చడి శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం. షడ్రుచులలో మొదటి రుచి ఆమ్లం, అంటే పులుపు. ఈ రుచి విసుగుకు సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించాలని సూచిస్తుంది. కొత్త చింతపండు కఫ వాతాన్ని కూడా పోగొడుతుంది. ఈ చింతపండు రసం కోసం కొత్త చింతపండునే వాడతారు. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని మెత్తగా పిసికి చింతపండు గుజ్జును తీసుకోండి. ఆ చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకోండి. రెండవ రుచి మధురం, అంటే తీపి. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి. కొత్త బెల్లం ఆనందానికి సంకేతం. అంతేకాదు కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. తురుముకున్న 4 టేబుల్ స్పూన్ల కొత్త బెల్లాన్ని తీసుకొని ఈ చింతపండు రసంలో వేసుకొని కలుపుకోండి. ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం, అంటే ఉప్పు. ఇది జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతం. దీనికోసం 1/2 టీ స్పూన్ సైంధవ లవణాన్ని వేసుకోండి. తర్వాత రుచి కారం. సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులలో మన కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంది. మీ కోపం మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెబుతూ ఈ మిరియాల పొడి కలుపుతారు. దీనికోసం 1/2 టీ స్పూన్ మిరియాలను తీసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోండి. 5వ రుచి వగరు. పచ్చి మామిడికాయ వగరును సూచిస్తుంది. దీనికోసం చిన్న మామిడికాయల్ని మాత్రమే తీసుకోవాలి. మామిడికాయ పైన ఉండే తొక్కని తీసేసి లోపల ఉండే సీడ్ని కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు దాకా ముక్కల్ని తీసుకోండి. ఈ మామిడికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే జీవితంలో కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతాయని చెబుతూ ఈ మామిడికాయని ఉపయోగిస్తారు. 6వ రుచి అలాగే ఆఖరి రుచి చేదు. దీనికోసం వేప పువ్వుని తీసుకొని ఒకసారి కడిగి అందులో ఉండేటటువంటి పువ్వుని మాత్రమే ఒలుచుకొని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వు ఉపయోగిస్తారు. ఇది చేదు రుచి కలిగి ఉంటుంది. జీవితం పూలపాన్పు కాదు. జీవితంలో మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించాలనేది ఈ రుచి యొక్క ఉద్దేశం. ఇలా షడ్రుచులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాక మీరు ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరించండి. ఈ ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి షడ్రుచుల మాదిరిగానే మీ జీవితంలో వచ్చేటటువంటి సుఖదుఖాలను కూడా సమానంగా స్వీకరించి అలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.